మేము రంగంపేట మండలం కోటపాడు నుంచి మాట్లాడుతున్నాను. అనపర్తి నియోజకవర్గం. మా ఎమ్మెల్యే గారు డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అంటున్నారు. పవన్ కళ్యాణ్ టీడీపీ కూడా మేము కూడా సంసిద్ధమే జగన్ గారిని ఓడించడానికి అంటున్నారు. మరి జనసేన టీడీపీ పొత్తును తట్టుకొని వైసీపీ వాళ్ళు నిలబడగలరంటారా? వాళ్ళ పొత్తులు పెట్టుకోనివ్వండి, కత్తులు పెట్టుకోనివ్వండి, ఒకటి పరిపాలన చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. అంతకు ముందు పరిపాలనలో ఒక 108 ఉందా? ఒక ఆరోగ్యాన్ని కాపాడారా? ఒక చదువు ఇచ్చారా? ఏమి ఇచ్చారో చెప్పండి. ఒక పేదలకి ఏమి ఇచ్చారో చెప్పండి. ఉద్యోగాలు ఓడించగలుగుతారు, దేనికి ఓడించగలుగుతారు? ఉద్యోగాలు ఇవ్వలేదు, అభివృద్ధి చేయలేదు. ఒక రాజధాని 3 రాజధానులు దేవుడారు, ఒక రాజధాని ఎంతమందికి ఎంతమందికి ఇవ్వాలి? ఇంట్లో ఒకరు ఇద్దరికి అమ్మ ఒడి, పిల్లలకి వసతి దీవెన, నవరత్నాలు, ఇన్ని రకాల సంక్షేమ పథకాలు ఇచ్చిన మహానుభావుడు ఎవరన్నా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఘనత చెందుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అంత మంచి చేసింటే ఈ రోజు షర్మిల గారు పక్కన ఎందుకు లేరు? షర్మిల ఇంటి విషయం రోడ్డు వరకు ఎక్కడ చెప్పే అవసరం లేదు. ఎవరికైనా సరే తప్పు జరగవచ్చు. కాకపోతే కంపల్సరీ ఒక చిన్న పిల్లవాడు ఏమన్నా ఓటేస్తాడండి, ఒక అమ్మాయి ఓటేస్తుందండి. ఆ పిల్లలకి చదువు ఎందుకు చెప్పించాలండి? వాళ్ళు ఈరోజు ప్రైవేటు స్కూల్లో చదివేలాగా, ప్రైవేటు స్కూల్లో ఉన్న పిల్లల్లాగా ఆ స్కూల్లో ఉన్న బట్టలు కానీ, బ్యాగులు కానీ, షూస్ కానీ ఇంటిలో ఒక బిడ్డలా చూసుకుని, నా పిల్లలు మీ మామ వచ్చాడని చెప్పండి, ఇలా చదువుకోండి అని చెప్పిన సీఎం ఎవరన్నా ఉన్నారంటే ఇంతవరకు ఒక్క సీఎం కూడా లేరు. మీరు పొత్తులు పెట్టుకోండి, కత్తులు పెట్టుకోండి, రారు. మీరు ఎందుకు రారు అని చెప్తున్నానంటే, మీ దగ్గర బలం లేనప్పుడు పొత్తులు పెట్టుకుంటారు. లాగా కాదు, పేద ప్రజలకు మంచి చేయడానికి పొత్తులు అంటున్నారు. మా దగ్గర ప్రజల్లో బలం ఉంది. మాకు ఓట్లేసే వాళ్ళు మాకు రెడీగా ఉన్నారు. మేము సిద్ధం అని చెప్తున్నాం. సిద్ధం అంటున్నారు, వాళ్ళు కూడా సంసిద్ధమే అంటున్నారు కదా. మేము అన్నాటికి రెడీ. మేము అన్నిటిలో మేము పోటీ చేస్తామని చెప్తున్నాం. మీరు పోటీ చేయగలరా? అన్ని పొత్తులు పెట్టి 175 కాన్స్టిట్యూన్సీలో మీరు పోటీ చేయగలరా? పొత్తు పెట్టుకుంటే మీరు భయపడుతున్నారా? మాకు భయం లేదు. మేము రెడీ. మేము 170 వాటిలో మేము పోటీ చేస్తున్నాం. మీరు పోటీ చేయగలరా? చేస్తున్నారు కదా. మీరు కలిసి వచ్చినా గానీ మీరు అన్నట్లు మీరు పోటీ చేయలేరు. మీకు దమ్ము లేదు. కంపల్సరీ కానీ మీరు పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది మీకు. వాళ్ళు పొత్తులు పెట్టుకున్నారన్నా మీరు భయపడి సీట్లు మారుస్తున్నారా? అవసరం లేదు. మా దగ్గర మాకు ఎవరు పని చేశారా, పని చేయలేరా మేము చూసుకునే మా సీఎం గారు గట్టిగా మాకు సీట్లు మార్చిన వాళ్ళని కూడా కొద్దిగా మీరు ఆగండి, వేరే వాళ్ళకి అవకాశం ఇద్దామన్న ఉద్దేశంలో సీటు మారుతున్నారు తప్పగానే ఎవరిని తప్పుబడి సీటు మార్చట్లే. మీరు వేరే వాళ్ళు కూడా ముందు మీకు సీట్ ఇచ్చేటప్పుడు ముందు ఎలక్షన్లో కొంతమందిని ఆఫ్ చేసాం. వాళ్ళకు కూడా ఈ ఎలక్షన్లో అవకాశం ఇస్తాను అంచేత మీరు ఆగండి అని చెప్పారు తప్పగానే మీ సీట్లు మార్చే ఉద్దేశం కూడా తప్పు కాదు. ఎవరికి భయపడి కాదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ధీమా. మేము సిద్ధం. మీరు సిద్ధం. 175 సీట్లలో కూడా మేము సిద్ధం. మీరు సిద్ధమా? జై జగన్.